నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అమెరికాలో అడుగు పెట్టాలంటే తాము చెప్పినట్లు వినాల్సిందే, కాదు కూడదంటే వీసా దరఖాస్తు తిరస్కరణ తప్పదంటున్నాడు. ఎవరైతే మాకేంటి, మేం చెప్పింది వినాల్సిందే, మా రూల్స్ పాటించాల్సిందేనని హెచ్చరిస్తోంది అగ్రరాజ్యం. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. H1B, H4 వీసా దరఖాస్తులు సోషల్ మీడియా ఖాతాలకు పరిశీలనకు ప్రారంభించింది. వెట్టింగ్కు వీలుగా H1B, H4 వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా తన సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికాకు వెళ్ళాలి, అక్కడే విద్యను అభ్యసించాలి, అక్కడే సెట్ అయిపోవాలి, జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతోమంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కానీ అమెరికా ప్రయాణానికి ఇప్పటివరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్కలా మారిపోయింది పరిస్థితి. కారణం అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు, అంతకుమించి ఆయన టెంపరితనం. వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్ ఇప్పుడు అమెరికాలో అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టేలా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్, వీసాల జారీకి కొత్త నిబంధన తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించనుంది. దాని ఆధారంగానే వీసా ఇవ్వొచ్చా లేదా నిర్ణయిస్తుంది. దీంతో అమెరికా వీసా కావాలని భావించేవారికి ఇప్పుడు అమాంతంగా సోషల్ వెట్టింగ్ గుబులు పట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికా H1B వీసా దరఖాస్తుల నెత్తిన బాంబు పేల్చింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్టు వీసాదారులకు కాన్సులేట్ ఈమెయిల్స్ పంపింది. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ ప్రుడెన్షియల్ రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. కానీ తర్వాత వీసా అపాయింట్మెంట్ సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశముంది. అమెరికాలో H1B, H4 వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే సోషల్ వెట్టింగ్ను అమెరికా సీరియస్గా తీసుకుంది. H1B, H4, F, M, J వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా వెట్టింగ్కు వీలుగా తమ సామాజిక మాధ్యమాల సెట్టింగులను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల కారణంగా ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. అమెరికాలో ప్రవేశించేవారు అమెరికన్లకు హాని చేయబోరనే నమ్మకం కలగాలని, దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వలసేతర వీసాలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాల రద్దుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 85,000 వీసాలు రద్దయ్యాయి. అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ వీసాల రద్దు కారణంగా 8,000 మంది విద్యార్థులపై ప్రభావం పడిందని సంబంధిత అధికారులు వివరించారు. డిసెంబర్ 2న అన్ని అమెరికా దౌత్య కార్యాలయాలకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మెమోను జారీ చేసింది. H1B వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజీలు, రెజ్యూమోలను సమీక్షించాలని ఆదేశించింది. వాక్ స్వాతంత్రం అణచివేసేలా సెన్సార్షిప్ను అమలు చేసేందుకు గతంలో పనిచేసినట్టు తేలినా వారి వీసాలను తిరస్కరించవచ్చని స్టేట్ డిపార్ట్మెంట్ మెమో జారీ చేసింది. H1Bతో పాటు H4 వీసాదారుల రెజ్యూమో, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ను సమీక్షించాలి. వారు అసత్య ప్రచారం, కంటెంట్ నియంత్రణ, ఫ్యాక్ట్ చెకింగ్, ఆన్లైన్ సేఫ్టీ వంటి విభాగాలలో పనిచేశారా అని గమనిస్తారు. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్స్పై ఇప్పటికే దీన్ని అమెరికా అమలు చేస్తోంది. ఇప్పుడు H1B, H4 వీసాదారులకు కూడా ఇది వర్తింపచేస్తోంది. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానిస్తే అమెరికా విదేశాంగ శాఖ వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్గా పిలుస్తారు. ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివసించవచ్చు. అయితే ఒకసారి అమెరికా నుంచి బయటకు వెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అగ్రరాజ్యంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు. అమెరికాలో H1B వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. అమెరికాలో కొరత ఉన్న రంగాలలో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణుల్ని నియమించుకోవటానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే H1B వీసా రుసుము మొన్నటి వరకు దాదాపు 1 లక్ష నుంచి 6 లక్షల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని 88 లక్షలకు పెంచారు.
ట్రంప్ తీసుకొచ్చిన $1,00,000 ఫీజు ఇప్పటికే అమలవుతోంది. ఇందుకోసం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 1 ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. భారత్ నుంచి H-1B వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం $60,000 నుంచి $140,000 మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో H-1B వీసా కోసం ఒక ఉద్యోగిపై $1,00,000 ఫీజు చెల్లించటానికి కంపెనీలు ముందుకు రాలేదు. కొత్త H-1B వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము $1,00,000 ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్స్కు లేదా పునరుద్ధరణకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. అమెరికాకు వెళ్లాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, యువ నిపుణులపై ప్రభావం చూపుతోంది. అసలు సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏంటి? ఉగ్రవాదాన్ని నియంత్రించడం, యూత్ వ్యతిరేకతను నియంత్రించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం పనిచేస్తోందా? అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులందరికీ సోషల్ మీడియా వెట్టింగ్ తప్పనిసరేనా? విద్యార్థి వీసా, గ్రీన్ కార్డు హోల్డర్లు పాలస్తీనాకు మద్దతు తెలిపినా కష్టాలు తప్పవా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలతో గందరగోళంలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు మరో దిగులు పట్టుకుంది. అదే సోషల్ మీడియా వెట్టింగ్. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అగ్రరాజ్యం మరింత దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను ఇప్పటికే నిలిపివేసింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయటం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అప్పటి వరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్స్ను నిలిపివేసింది. ఉగ్రవాదుల్ని నియంత్రించటం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవటమే లక్ష్యంగా సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయనున్నట్టు అగ్రరాజ్యం వెల్లడించింది. ఉదాహరణకు, ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్టయితే ఆ వ్యక్తిని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికాలో విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది. గతంలో కొంతమంది విద్యార్థులు, ప్రొఫెసర్ల సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేసింది. ఈ ఏడాది మార్చిలో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాషా అలావి ఫోన్లో ఇరానీ సుప్రీం లీడర్ ఫోటోలను గుర్తించారు. అనంతరం ఆమె ఆన్లైన్ యాక్టివిటీని పరిశీలించి దేశ బహిష్కరణ వేటు వేశారు. గత ఏడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పట్నుంచి ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులపై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్ను తీసుకొచ్చింది. దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్పై పెను ప్రభావం పడటంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్ అడ్వైజర్ నివేదిక ప్రకారం విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా $43.8 బిలియన్ ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే బుక్ చేసుకున్న విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగనున్నాయి. యుఎస్ వీసా అనేది ఒక ప్రత్యేక అర్హతని, అదొక హక్కు కాదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారుల్ని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీనింగ్ చేస్తామని స్పష్టం చేసింది. యుఎస్ కంపెనీలు నిపుణులైన కార్మికులను నియమించుకునేందుకు H-1B ప్రోగ్రాం అనుమతిస్తుంది. ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది భారత్, చైనాకు చెందినవారే ఉన్నారు. విదేశీ విద్యార్థుల్లోనూ అత్యధిక మంది భారతీయులే. 2023-24 విద్యా సంవత్సరం ప్రకారం 3.32 లక్షల మంది అగ్రరాజ్యంలో విద్య అభ్యసిస్తున్నారు. సోషల్ వెట్టింగ్ నిబంధనపై ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ వెట్టింగ్ కోసం పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకుంటే ప్రైవసీకి భంగమని పలువురు వాదిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం వీసా కావాలంటే సోషల్ వెట్టింగ్కు సహకరించాల్సిందేనని తేల్చి చెబుతోంది. సోషల్ వెట్టింగ్లో వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేదాన్ని అంచనా వేయటానికి వారి ఆన్లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కొన్ని నెలల క్రితం H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000కు పెంచిన తర్వాత తాజాగా తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలు వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కఠిన చర్యలు భారత్ నుంచి అమెరికా వెళ్లాలి అనుకునే వేలాది మంది టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్ను తీసుకురావడంతో విద్యార్థుల్లోనూ గుబులు మొదలైంది. ఈ కారణంగా దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్పై పెను ప్రభావం పడటంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది.
సోషల్ వెట్టింగ్ కారణంగా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశముంది. మరోవైపు H-1B వీసా ఫీజును పెంచటాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. 20 రాష్ట్రాలు కూడా దీన్ని సవాల్ చేశాయి. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో ఇలాంటి కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని వాదించాయి. H-1B వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్నకు లేదని స్పష్టం చేశాయి. అమెరికాలో వలసదారుల కారణంగా ఆ దేశ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే వాదనను బలంగా వినిపించి ట్రంప్ అధికారంలోకొచ్చారు. అధ్యక్షుడైతే వలసల నియంత్రణపై దృష్టి పెడతానని మొదటే చెప్పారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం పేరుతో ప్రక్రియ మొదలుపెట్టినా చివరకు వీసాలు దొరకటం కూడా గగనంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వృత్తి నిపుణులు, అందునా భారతీయులు ఎక్కువ సంఖ్యలో వలస రావటానికి H-1B వీసానే రాజమార్గంగా ఉందని ట్రంప్ గుర్తించారు. దీంతో ఆ వీసా ప్రక్రియను బాగా కఠినతరం చేశారు. జాతీయ భద్రత అనే సాకు చెప్పి తలాతోకాలేని రూల్స్తో వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ దెబ్బతో తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు రెన్యువల్ కోసం చూస్తున్న వారికి కష్టాలు తప్పటం లేదు. గతంలో ఉద్యోగమొస్తే వీసా గ్యారంటీగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు రావటం కంటే వీసా రావటమే పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా సృష్టించారు. వివాదాస్పద పోస్టులు పెట్టినా, రాజకీయ మీమ్స్ షేర్ చేసినా వీసాల తిరస్కరణ తప్పదా? సోషల్ మీడియా ఖాతాలో చేసే పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినేనా? సోషల్ మీడియా అకౌంట్ల సమాచారం దాచిపెట్టినా కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనా? భారతీయుల్ని వేధించడమే లక్ష్యంగా ట్రంప్ పనిచేస్తున్నారా? వివాదాస్పద పోస్టులు, కామెంట్లు, రాజకీయ వ్యాఖ్యలపై కాన్సులేట్ అధికారుల నిశిత పరిశీలన జరుగుతోంది. వీటి కారణంగా వీసాల ఆమోదం ఆగిపోయే అవకాశం కూడా ఉంది. తమ సోషల్ ప్రొఫైల్స్ని సమీక్షించుకోవాలని, రాజకీయ మీమ్స్ని షేర్ చేయరాదని, వీసా దరఖాస్తుల్లో తమ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ని ఉపయోగించాలని భారతీయ ఉద్యోగులు అధికంగా ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసే పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఎటువంటి పోస్టులు విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల్లో ఉండకూడదని అమెరికా చెబుతోంది. వీసా దరఖాస్తుదారులు కొన్ని రకాల సమాచారాలను దాచిపెడితే మాత్రం వారి అప్లికేషన్ను ఖచ్చితంగా తిరస్కరిస్తామని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా సమాచారం విషయంలో దీనిని కఠినంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది. అంతేకాదు, ఆ తర్వాత అప్లై చేసుకున్నా వీసా వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పింది. DS-160 వీసా అప్లికేషన్లో అభ్యర్థులు గత 5 ఏళ్ల నుంచి వినియోగిస్తున్న సోషల్ మీడియా యూజర్ నేములు, హ్యాండిల్స్ను ఖచ్చితంగా వెల్లడించాల్సిందేనని ఆ పోస్టులో సూచించింది. ఆ దరఖాస్తులో ఉన్న సమాచారం పూర్తిగా వాస్తవం, సరైనదే అని సంతకానికి ముందే అభ్యర్థి ధృవీకరించాల్సి ఉంటుంది. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినం చేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఎక్స్ సహా ఇతర వేదికలపై ఉన్న ఐడీలను అప్లికేషన్లో వెల్లడించి తీరాల్సిందే. అమెరికా పౌరులతో పోటీపడి అధిక నైపుణ్యంతో వలసదారులు అమెరికాలో కొలువులు సంపాదించుకుంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం వారి ప్రతిభను గుర్తించకుండా మా ఉద్యోగాలు మీరు లాక్కుంటున్నారనే అర్థంపర్థం లేని లాజిక్ తెరపైకి తెచ్చారు. అసలే నిరుద్యోగంతో అల్లాడుతున్న యుఎస్ యూత్కు ట్రంప్ ధోరణి బాగా నచ్చింది. దీంతో ట్రంప్ ఇంకా బరితెగిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలపై టాప్ కంపెనీలతో ట్రంప్ వైట్ హౌస్లో మీటింగ్ పెట్టారు. అయితే ఇప్పటికిప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగాలు తెచ్చుకునే అర్హతలు అమెరికన్లకు లేవని అవి తేల్చేశాయి. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న ట్రంప్ మధ్యలో మన వారికి శిక్షణ ఇవ్వటానికి కొందరు అధిక నైపుణ్యం ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేయాలి అన్నట్టుగా మాట్లాడారు. కానీ తన అసలు బుద్ధి మారలేదని నిరూపిస్తూ ఆఖరి క్షణంలో కూడా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడటమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నమ్ముతోంది. H-1B వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగమవుతున్న వలస విధానాల్లో ఒకటని అమెరికా భావిస్తోంది. ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం అమెరికన్లు పనిచేయలేని రంగాలలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను తీసుకురావటమే లక్ష్యమంటోంది. ఇప్పుడు కంపెనీలు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే $1,00,000 చెల్లించాలి. దీంతో వారు తీసుకురాబోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులై ఉండాలి. వారిని అమెరికన్ ఉద్యోగులతో భర్తీ చేయలేని వారిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ చర్యలతో 2026 సంవత్సరానికి సంబంధించిన H-1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈసారి మొత్తం 3.58 లక్షల దరఖాస్తులు మాత్రమే అందాయి.
గత ఏడాది నమోదైన 4.78 లక్షల రిజిస్ట్రేషన్స్తో పోలిస్తే ఇది దాదాపు 26.9% తగ్గుదల. ఇక 2024తో పోలిస్తే ఈ సంఖ్య సగం కంటే ఎక్కువగా 54% మేరకు తగ్గిపోయింది. ఈ ఏడాది H-1B వీసా కోసం 1,20,141 దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయి. ట్రంప్ పోకడలు చూస్తుంటే రేపొద్దున వీసా వచ్చాక కూడా అమెరికాలో ప్రశాంతంగా ఉండనిస్తారనే గ్యారంటీ లేదనే అభిప్రాయాలు ఇప్పటికే వస్తున్నాయి. ఎవరేమనుకున్నా వలసదారులకు ఏదోలా అడ్డుకట్టవేస్తే అమెరికా కంపెనీలు చచ్చినట్టు అమెరికన్లకే ఉద్యోగాలిస్తాయని ట్రంప్ గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ ఎక్కడ్నుంచైనా పనిచేసే వెసులుబాటు ఉన్న ఈ రోజుల్లో ట్రంప్ ఉద్దేశాలు నెరవేరటం అంత తేలిక కాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు విద్యార్థి వీసాలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఇప్పుడు ఉద్యోగి వీసాలపై పడ్డారు. ఏతావాతా వీసా అంటేనే భయపడిపోయేలా చేస్తున్నారు. మా కొద్దీ అమెరికా అనుకోవాల్సిందేనని బలవంతం చేస్తున్నారు. ఏం చేసైనా సరే అమెరికన్లకు ఉద్యోగాలిప్పించాలని ట్రంప్ కంకణం కట్టుకుంటున్నారు. అందుకోసం అమెరికా కంపెనీలు రిస్కులో పడ్డా దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయాల్సిందేనని దబాయిస్తున్నారు. దీంతో ట్రంప్ ఉన్నంతకాలం ఏ క్షణం ఏ బాంబు పడుతుందో భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు తప్పవని మరోసారి తేలిపోయింది. ఆర్థిక సంస్కరణల తర్వాత మన విద్యార్థులకు అమెరికా డ్రీమ్ డెస్టినేషన్గా మారింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న విద్యార్థులు మంచి ఉద్యోగాలు తెచ్చుకుని అక్కడే స్థిరపడే సంస్కృతి పెరిగింది. అటు అమెరికా కూడా భారతీయ మానవ వనరులకు అలవాటు పడిపోయింది. ముఖ్యంగా సాంకేతిక, వైద్య, బోధనా రంగాలలో భారతీయుల అవసరం అమెరికాకు చాలా ఉంది. మొత్తం మీద విద్యార్థులుగా అమెరికాకు ఆదాయం తెచ్చిపెడుతున్న భారతీయులు తర్వాత ఉద్యోగులుగా మారి అమెరికా జీడీపీని గణనీయంగా పెంచుతున్నారు. ట్రంప్ రాకముందు వరకు భారతీయుల్ని తమ అభివృద్ధిలో విలువైన భాగస్వాములుగా అమెరికా గౌరవించింది. కానీ ట్రంప్ తేడా బుద్ధికి మాత్రం అంతా తేడాగానే కనిపించింది. అందుకే వచ్చి రాగానే మన విద్యార్థులపై ఉక్కుపాదం మోపారు. మొదట డీపోర్టేషన్ పేరుతో మొదలైన అరాచకం చివరకు సరైన పత్రాలున్నవారిని వేధించేదాకా వచ్చింది. సరైన పత్రాలు లేకపోతే డీపోర్ట్ చేస్తామన్న ప్రకటనతో భారతీయులపై ట్రంప్ యాక్షన్ మొదలైంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు వేరు. పద్ధతి ప్రకారం డీపోర్టేషన్తో తన లక్ష్యం నెరవేరదని గుర్తించిన ట్రంప్ గంటకో రూల్ తెచ్చి మన విద్యార్థుల్ని వేధించారు, వెంటాడారు, పార్ట్ టైం ఉద్యోగాలు పుట్టకుండా చేశారు. వర్సిటీల్లో ఉన్న విద్యార్థుల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అమెరికాకు వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉల్లంఘన చేసినా వీసా సమస్యల్లో పడుతుందని వింత భాష్యం చెప్పారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండున్న గ్రీన్ కార్డులకు విలువలేదు అన్నట్టుగా మాట్లాడారు. గ్రీన్ కార్డులపై ట్రంప్ వ్యాఖ్యలు అమెరికన్లను ఆశ్చర్యపోయేలా చేశాయి. అయినా సరే ట్రంప్ మాత్రం నేనింతే అన్నట్టుగానే ఉన్నారు. చివరకు అమెరికాకు ఎవరూ రావద్దని నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా ఆ అర్థం వచ్చేలా కఠినమైన సోషల్ వెట్టింగును ప్రవేశపెట్టారు. ఏదో సందర్భంలో చేసిన ట్వీట్కు ఇప్పుడు వివరణ అడగటమేంటని వీసా ఆశావహులు మొత్తుకుంటున్నా పట్టించుకోవటం లేదు. ఇన్ని మాటలెందుకు? ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులందరూ హౌస్ అరెస్ట్లో ఉన్నారంటే అతిశయోక్తేమీ లేదు.